మగాళ్ళు కాదు వాళ్ళు, దమ్ము లేదు వాళ్ళకి. సో దయచేసి ఇంతకన్నా పెద్ద మాట ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి చాతగాని దద్దమ్మలు గాజులు వేసుకొని తిరగండి అంతే తప్ప ఒక మహిళను మహిళలాగా చూడండి, సాటి మనిషిలాగా చూడండి. జెండర్ నాట్ ఎ మ్యాటర్స్. జెండర్ కాదు అక్కడ. మీకు మంచి అయితే జెండర్ గుర్తురాదు, మీకు ఏదైనా షెడ్ అయితే మాత్రం జెండర్ గుర్తొస్తుంది. సో దీన్ని దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. అది రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, లేకపోతే మంత్రులైనా, మంత్రుల పిఏలైనా, పిఎస్లైనా, ఎవరైనా సరే. మీ భార్యలు కూడా ఎక్కడైనా పని చేస్తారు, చేయరా? అందరు హౌస్ వైఫ్లే ఉన్నారా? పని చేస్తారు. పని చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అధికారులతో మాట్లాడాలా, తోటి మిత్రులతో మాట్లాడాలా. ఇక అదే ఉంటారు. ఇక ఇంకా ఏం వేరే ఏం ఉండదు. ఇక నీ ఇంటికైతే ఒక న్యాయం, పక్కోడి ఇంటికైతే ఇంకో న్యాయమా? సిగ్గుండాలే బ్రదర్, సిగ్గుండాలా. సో దయచేసి ఆలోచించండి, సోచాయించండి. అండ్ ఇప్పుడు దీని ద్వారా మొత్తం ట్రోల్ అయిపోయినాక పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇది చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాధ ఏంది? సమయం దొరికింది ఇప్పుడు, అబ్బా ఛాన్స్ దొరికింది, ఇప్పుడు ఇదంతా బుడద నా మీద జల్లుతున్నారు. ఒక బూచి క్రియేట్ చేయాలి. మీడియా హౌస్కి వెళ్ళి శాటిలైట్ని వదలని రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను వదులుతాడా? చంపి పడేస్తాడు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలన్నా, ఆ ఫహీం ఖురేషి గురించి మాట్లాడాలన్నా, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించి మాట్లాడాలన్నా ఇట్లా వణుకాలి మేము. వణికి వార్తలు చెప్పమని ఆయన ఇది ఆయన ఏమంటారు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కేటీఆర్ కేసులు పెట్టినా నువ్వు ఊరుకున్నావా? ఇంకా రెచ్చిపోలే, జైలుకే కూర్చోలే. మేము కూడా గంతే, బరాబర్ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజా సమస్యలను వెలికి తీస్తాం. మీ ప్రభుత్వం మెడలోంచి మరి పని చేపిస్తాం, ప్రశ్నిస్తాం. అది మీరు చేసిన స్కామ్ అయినా, మీ రోహిన్ రెడ్డి చేసిన స్కామ్ అయినా, మీ అన్నదమ్ములు చేసిన స్కామ్ అయినా, బట్టి విక్రమార్క గారు చేసిన స్కామ్ అయినా, తిన్న కమిషన్లైనా, 6 గ్యారంటీలైనా, ఆ సునీల్ కొనుగోలైనా, తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం బరాబర్.